హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మీ ముందుకి ఒక హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? బాదం పాలు. ఒక్కసారి ఇలా బాదం పాలు కోసం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు 5 నిమిషాల్లో బాదం పాలని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకోవాలి. ఏదైనా కప్పుతో కానీ లేదంటే గ్లాస్‌తో కానీ మెజర్ చేసుకోండి. అప్పుడు స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న బాదం పప్పు వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఒక్క ఉడుకొస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా వేడి నీళ్ళలో ఏసి ఉడికించడం వల్ల పైన ఉండే తోలు ఈజీగా వస్తుంది. ఇలా వీడియో చూపిస్తున్నట్లుగా పైన ఉండే స్కిన్ అంతా ముడతలు ముడతలుగా వచ్చినప్పుడు స్టవ్ ఆపేయండి. అప్పుడు పైన ఉండే పొట్టు ఈజీగా ఊడిపోతుంది. స్టవ్ ఆపేసుకొని స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళనన్నిటిని వడకట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పైన ఉండే పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాదం పప్పు అన్నింటికి పైన ఉండే పొట్టుని తీసేసుకోవాలి. పట్టు ఉండడం వల్ల బాదం పాలు అంత టేస్ట్ బాగుండదండి. ఇలా పైన ఉండే పొట్టు తీసేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న బాదం పప్పులన్నిటిని ఒక క్లాత్ మీద వేసుకొని కొంచెం తడిగా ఉంటాయి కదా, తడి లేకుండా తుడుచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పొట్టు తీసుకున్న బాదం పప్పు వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 పిస్తా పప్పు కూడా వేసి బాదం పప్పు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల వరకు బాదం పప్పు ఫ్రై అయిపోయి బాగుంటాయి. అలాగే 2 నెలల వరకు కూడా పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బాదం పప్పుని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత 3/4 కప్పు పటిక బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదారైనా తీసుకోవచ్చు. పంచదార కంటే పటిక బెల్లం అయితే పిల్లలకి బాగుంటుంది కదా, జలుబు అది చేయకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న బెల్లాన్ని కొద్దిగా నలగొట్టుకోవాలి. డైరెక్ట్గా మిక్సీలో వేసామంటే కనుక క్రష్ అవ్వదు. అందుకని కొద్దిగా నలగొట్టుకొని మెజర్ చేసుకోండి. 3/4 కప్పు పటిక బెల్లం పౌడర్ తీసుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 2-3 యాలకులు, అలాగే ఫ్రై చేసుకున్న బాదం పప్పు కూడా వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవైలబుల్గా ఉంటే 4-5 రెబ్బల కుంకుమ పువ్వుని వేసుకోండి. కుంకుమ పువ్వు వేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పువ్వు వేయడం వల్ల బాదం పాలకి మంచి కలర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి పొడి ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో చల్లచల్లగా బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి పొడి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా కనుక బాదం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నారంటే బయట బాదం పాలు అస్సలు తాగరండి. మనం ఇంట్లోనే చాలా రుచిగా బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాదం పౌడర్తో బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ ఉన్న పాలని తీసుకోండి. వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతో కలుపుకుంటూ పాలు 50% బాయిల్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడే కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకపోయినా సరే బాదం పాలు బాగా క్రీమీగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుకోండి. లేదంటే పైన మీగడి ఫామ్ అవుతుంది. అంచులంపటి అడుగున ఉండే మీగడినంతా కదిలించుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి.
అలాగే ఈ పాలల్లోకి షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పౌడర్ చేసేటప్పుడే పటిక బెల్లం యూజ్ చేశాం కదా! అదే సరిపోతుంది. ఈ గిన్నె కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను మరొక బౌల్‌లోకి ఈ పాలని షిఫ్ట్ చేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా పాలు కొంచెం థిక్‌గా అవుతాయండి. ఒక్కసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! బాదాం పౌడర్‌ని 3 స్పూన్స్ వేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలకి ఫుల్లుగా 3 స్పూన్స్ ఈ పౌడర్ వేసుకున్నారంటే కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకునే ఈ బాదాం పాలల్లో కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయలేదు. అలాగే షుగర్ కూడా యూజ్ చేయలేదు. ఇది పూర్తిగా న్యాచురల్ అండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఈ బాదం పౌడర్‌ని సమ్మర్‌లో అయితే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. అదే వింటర్ సీజన్‌లో అయితే వేడి పాలల్లో ఒక్క స్పూన్ వేసి కలుపుకొని తాగారంటే చాలా హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పౌడర్‌ని పాలల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చల్లగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా హోమ్‌మేడ్ బాదం పాలు రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని టచ్ చేశారంటే ముందుగా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. థ్యాంక్ యూ.